నువ్వు చేసింది కరెక్ట్గా అనిపిస్తోందా సీత? నాకు కరెక్ట్ అనిపిస్తే తప్ప నేనే పని చేయనండి. మరి ఇంట్లో మనుషుల దగ్గర తినడానికి డబ్బులు కలెక్ట్ చేయటం ఏంటి? మీరేం కంగారు పడకండి. దేనికి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నా భర్తగా మీకు అన్నీ ఫ్రీనే రామరాజు గారు. మీరు తిన్న దోశలకి బిల్సు. అమ్మా అంటే నా మనసు నిండిపోతుందేమో కానీ మీ తిండి కోసం నేను ఖర్చు పెట్టిన నా ఖజానా నిండదుగా. మనం ఆకలంటే చాలు, అవసరమైతే తన కడుపు మార్చుకునైనా మన పొట్ట నింపే వదిన ఇలా డబ్బులు వసూలు చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకైతే భయంగా ఉందన్నయ్య. ఎప్పుడూ ప్రేమ చూపించే వదినలో ఈరోజు ఏదో తెలియని కరుకుదనం చూశానన్నయ్య. బహుశా మన భార్యలు ఆస్తి వాటాలు అడిగిన పర్యవసానమేమో. అందుకోసమే వదిన మనతో కఠినంగా ఉండడం నిజమైతే అన్నయ్యకి ఎదురు తిరిగైనా సరే అదే ఆస్తిని వదిన కాళ్ళ దగ్గర పెడదాం. క్షమించమని అడిగి ఎప్పట్లాగే అందరం కలిసి ఉండేలాగా వదిన్ని కన్విన్స్ చేద్దాం. అవునన్నయ్య, మన మధ్య మొదలైన సమస్యల్ని ఆదిలోనే తుంచేయకపోతే అది భారంగా మారి మన తల మీదకెక్కి మనల్నే వంచుతుంది. అదే జరిగితే ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవడం తప్ప జీవితంలో మనకి పరిష్కారమే దొరకదన్నయ్య. ఆస్తిలో వాటాల కోసం అన్నం పెట్టే చేతిని, ప్రేమగా పిలిచే మాటని మనం ఎలా దూరం చేసుకోగలం రా శ్రవణ్? వదిన ఎందుకలా ప్రవర్తిస్తుందా అని మేం టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా నాని ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? మనం విడిపోతామన్నయ్య. ఏమంటున్నావురా? నాకెందుకో మనం విడిపోతామేమోనని భయంగా ఉందన్నయ్య. గతంలో ఎప్పుడు ఈ భయం నన్ను వెంటాడేది. పెద్దోదిని ఇంట్లోకి అడుగు పెట్టగానే అది జరుగుతుందేమో అంటే జరగలేదు. క్రమంగా ఆ విషయమే మర్చిపోయాం. కానీ చిన్నోదిన్లిద్దరూ ఆస్తి అడగడంతో ఇవాళ పెద్దోదిన్లో కొత్త మార్పు చూశాను అన్నయ్య. ఇది మన నలుగురు అన్నదమ్ములం విడిపోయే వైపు దారితీస్తుందేమోనని భయంగా ఉందన్నయ్య. విడిపోయేదేంటి నాని? ఎందుకలా భయపడతావు? నాని భయంలో తప్పే ఉంది. అందుకు కారణం మీరు కదా. అరే వద్దు వద్దని మేము అడ్డుపడుతున్నా సరే మా మాట వినకుండా అన్నయ్యతో ఆస్తి పంపకాలు చేయించారు. ప్రేమ పంచడం తప్ప మరేదీ తెలియని పెద్ద వదింతో తిన్నదానికి కూడా డబ్బులు అడిగే స్థాయికి తీసుకొచ్చారు. అక్క చేసిన మంచి పనిని మీరు వేరే కోణంలో ఎందుకు చూస్తున్నారు? మేము ఆస్తి అడగడం తప్పని ఎందుకు భావిస్తున్నారు? అంటే తిండికి డబ్బులు వసూలు చేయడం వదిన చేసిన మంచి పని అంటావా వదిన? మన మీద కోపంతో కాదు అంటావా? ఏదైనా మనం తీసుకునే అర్థంలోనే ఉంటుంది శ్రవణ్. ఎందుకిలా చేసింది అని నెగిటివ్ గా అనుకుంటే కోపంగానే అనిపిస్తుంది. ఎందుకిలా చేసింది అని పాజిటివ్ గా ఆలోచిస్తే మంచే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కుటుంబం అంతా ఒకే చేతి మీద నడిచింది, ఒకే మాట మీద బతికింది. మా మొగుళ్ళకు కూడా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ రావాలి అని, స్వతంత్రంగా బతికే అవకాశం కావాలి అనే ఆస్తిలో వాటాలు తీసేసుకున్నాం.
గతంలో నలుగురు కలిసి ఒకటిగా సంపాదించారు. ఇప్పుడు విడివిడిగా సంపాదించి ఒకటిగా ఉండండి. బాధని పంచుకుంటే తరుగుతుంది, సంపాదనని పెంచుకుంటే పెరుగుతుంది. ఎక్కడ విడిపోతామోనన్న భయం వదిలేసి మీకు మీరుగా ఇండివిజువల్గా ఎదిగి మీరేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తే బావుంటుంది. శంకర్, శ్రవణ్, నాని, ఇలా రండి. ఏంటన్నయ్య? పరిస్థితులు అనుకూలించక మనందరం ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటున్నాం. అది నాకు నచ్చక బాగా ఆలోచించి అందరం కలిసి మళ్ళీ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. అన్నయ్య, ఎందుకీ ఏం బిజినెస్? మొదటి నుంచి మనం చేసింది బట్టల వ్యాపారమే. అదే మొదలు పెడదాం అనుకుంటున్నాను. మీరు సొంతంగా స్టార్ట్ చేస్తారా బావగారు? నేనొక్కడనే కాదమ్మా, గతంలో మనకున్న షాప్ చేజారిపోయింది. మళ్ళీ మొదటి నుంచి రావాలి అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అందుకే నలుగురు 4 భాగాలు వేసుకుని మొదలు పెడితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. వ్యాపారం పేరుతో మళ్ళీ మెల్లగా పెత్తనమంతా మీ చేతిలోకి తీసుకుందామని చూస్తున్నారా బావగారు? ఏంటి పొద్దున్నే మీరంతా కలిసి శీతాకాలం సమావేశం మొదలుపెట్టారు? ఇందులో పెత్తనం చేయాలన్న ఆలోచన ఎక్కడుంది దాక్షాయిని? ఇంతకుముందు అందరం కలిసే చేశాం కాబట్టే ఇప్పుడు కూడా కలిసే వ్యాపారం చేద్దాము అంటున్నాను. అలా వద్దు బావగారు. ఎవరి వ్యాపారం వాళ్ళనే చేయనివ్వండి. శ్రవణ్ ఆల్రెడీ ట్రావెల్స్ తీసుకున్నాడు. అలాగే మేం కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. నాని కూడా మాలాగే ఇంకోటేదో చేసుకుంటాడు. అవునండి, ఇండివిజువల్ గానే బతకాలని మీరు వాళ్ళకి ఆస్తులు పంచిచ్చారు కాబట్టి మళ్ళీ కలిసి వ్యాపారం మొదలు పెడితే ఇంక ఇండివిజువాలిటీ ఏముంటుంది? ఎప్పటిలాగే అన్ని మీ మీద నుంచే నడుస్తాయి. అలా ఏముండదు సీత. ఆస్తులు పంచుకున్నట్టే బిజినెస్ కూడా సమాన వాటాలుంటాయి. అర్థం చేసుకోండి. అవును బావగారు, నాది దాక్షాయణి మాటే. మాకు ఇప్పుడున్న ట్రావెల్స్ బిజినెస్ చాలు. నెమ్మదిగా దాంట్లోనే ఎదుగుతాం. 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్టు ఇంకోటెందుకు చెప్పండి? మీ బిజినెస్ అలాగే రన్ అవుతుంది సరస్వతి. అవసరం అనుకుంటే మిగిలిన 3 కూడా దాంట్లో హెల్ప్ చేస్తారు. కానీ అందరికీ తెలిసిన బట్టల బిజినెస్ కలిసి చేస్తేనే తొందరలోనే ఎప్పట్లాగే మళ్ళీ మనకంటూ ఒక స్థాయి వస్తుంది. అబ్బా ఏంటండి మీరు? ఇష్టం లేని పని చేయమని వాళ్ళని బలవంతం చేస్తారేంటి? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎదుగుతామంటున్నారు కదా, వాళ్ళని ఎదగనివ్వండి. ఇంకా ఎన్నాలని మీరు వాళ్ళ చేయి పట్టుకొని నడిపిస్తారు? ఎప్పటికీ మీరు చెప్పినట్టే వినాలి, మీ బాటలోనే నడవాలి అంటే ఎలా? వాళ్ళకు కూడా స్వేచ్ఛనివ్వండి. వాళ్ళు స్వతంత్రంగా ఎదిగే అవకాశాన్ని ఇవ్వండి. కొత్తగా బిజినెస్ పెట్టాలనే దాంట్లో విజయం సాధించాలి అంటే అంత తేలిక కాదు సీత. అసలు వీళ్ళకి ఏం తెలుసని?
విడివిడిగా వ్యాపారాలు పెట్టుకున్నారు? అబ్బా, తెలియకపోతే తెలుసుకుంటారండి. వాళ్ళని వాళ్ళుగా వదిలేస్తే వాళ్ళే నేర్చుకుంటారు. ఏంటి సీత వీళ్ళు తెలుసుకునేది నేర్చుకునేది? అరే, నేను పక్కన లేకపోతే వీళ్ళు ముగ్గురు బిజినెస్లో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేరు. నా సలహాలు లేకుండా వీళ్ళకి ఎదురయ్యే ఒడిదుడుకుల్లో నిర్ణయం తీసుకోవటం ఎవరికీ చేత కాదు. నాని ఉన్నాడంటే సమస్యల్ని హ్యాండిల్ చేయలేని చిన్నపిల్లవాడు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే సమాధానం చెప్పడం వీడి వల్లే కాదు. ఇక శ్రవణం ఉన్నాడంటే కౌంటర్ దగ్గర కూర్చుని కస్టమర్ 2000 ఇచ్చాడంటే చిల్లర ఇవ్వడానికి గంట సమయం పడుతుంది. ఇక శంకర్ గురించి తెలియందేముంది? ఆవేశమే తప్ప ఆలోచనే లేదు. దుందుడుకు స్వభావమే తప్ప నిలకడగా వ్యాపారం చేసే సహనమే లేదు. ఇంకేంటి సీత వీళ్ళు తెలుసుకునేది, వ్యాపారం చేసేది? అంటే ఏంటి బాబుగారు మీరు చెప్పేది? ఈ ఇంట్లో ఎవ్వరికి ఏమీ తెలియదు, అన్నీ మీకే తెలుసు కాబట్టి ఎప్పట్లాగే అందరినీ మీ అడుగుజాడలోనే నడవమని చెప్తారా? నాకైతే ఇది అస్సలు ఇష్టం లేదు బాబుగారు, మీరేమనుకోకండి. మీ ప్రపోజల్ నాకు నచ్చలేదు బావగారు, తప్పుగా అనుకోకండి.
ఇక శంకర్ గురించి తెలియందే ఉంది, ఆవేశమే తప్ప ఆలోచనే లేదు. ఇక శ్రవణం ఉన్నాడంటే కౌంటర్ దగ్గర కూర్చుని కస్టమర్ 2000 ఇచ్చాడంటే చిల్లర ఇవ్వడానికి గంట సమయం పడుతుంది. నాని ఉన్నాడంటే సమస్యల్ని హ్యాండిల్ చేయలేని చిన్నపిల్లవాడు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే సమాధానం చెప్పడం వీడి వల్లే కాదు. మనల్ని పెంచి పెద్ద చేసిన పెద్దన్నయ్యే మనకేమీ చేత కాదన్నట్టు మాట్లాడడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కోడలిగా వచ్చిన ఆడవాళ్ళు మన గురించి ఎలా అన్నారంటే మన మనసుకు సర్ది చెప్పుకోవచ్చు. ఎవడో నడిపే కార్లకు వచ్చే డబ్బులు లెక్క పెట్టుకోవడానికి తప్ప సొంతంగా ఏ బిజినెస్ నడిపే సామర్థ్యమే నాకు లేదు అన్నట్టుగా మాట్లాడాడన్నయ్య. నన్నైతే మరీ చిన్నపిల్లల్లా కొట్టి పారేశాడు. అమ్మాయికి చక్రవర్తిలా తీసి పాడేశాడు. మీరు ముగ్గురు సంపాదిస్తుంటే తిని కూర్చోడానికి తప్ప ఎందుకు పనికిరాని వాడన్నట్టు మాట్లాడాడు. మనకి బట్టల షాప్ ఉన్నప్పుడు మీతో పాటు నేను బిజినెస్ చూసుకునేవాడిని కదా. అయినా నాకు కొత్తగా పెళ్ళయింది. నన్ను మరీ అంత చేతగానివాడిని చేసి మాట్లాడితే చిట్టి ఏమనుకుంటుంది? నువ్వేంటి శంకరన్నయ్య, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడమంటారా? అన్నయ్య నన్నెంత ఘోరంగా అన్నాడు విన్నారుగా. ఆవేశమే తప్ప ఆలోచన లేనివాణ్ణన్నాడు. ఒకరు చెప్తేనే తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోలేని అసమర్థున్నట్టుగా తీసిపారేశాడు. నా ఆవేశాన్ని అన్నయ్య కోసం తప్ప నా కోసం నేను ఎప్పుడైనా చూపించానా? మనకంటూ షాప్ ఉన్నప్పుడు అన్నయ్య ఉన్నా లేకపోయినా నేను షాప్ చూసుకోలేదా? సొంత ఆలోచనతో బిజినెస్ నడిపించలేదా? నడక నేర్పించిన వాడే నీకు నడవడం చేత కాదని మన కాళ్ళు విరగ్గొట్టినట్టుగా ఉందన్నయ్య. నా తమ్ముళ్ళు సమర్థులు అని 10 మందికి గొప్పగా చెప్పాల్సిన వాడే అసమర్థులు అని వెన్ను విరిచినట్టు అనిపిస్తుంది. బుద్ధులు నేర్పించిన వాడే సొంతంగా తినే ముద్దలు సంపాదించుకోలేని మొద్దులు అన్నట్టుగా ఉంది. అంటే ఏంటి? అన్నయ్య అండతోనే మనం బిజినెస్ రన్ చేశాం తప్ప సొంతంగా ఎవరికి వాళ్ళం వ్యాపారం చేయలేమనేగా? అనేగా ఏంటి? క్లియర్గా అదే అర్థం. అన్నయ్య ఉంటేనే తప్ప మనకు మనంగా బతకలేమని అన్నయ్య ఉద్దేశం. అన్నయ్య అన్నందుకు కాకపోయినా మన కెపాసిటీ ఏంటో తెలియడం కోసమైనా మనం ఏదో ఒకటి చేయాలి. అలా నిరూపించుకోలేకపోతే మన భార్యల ముందు మనం దద్దమ్మలమవుతాం. ఇప్పుడేంటన్నయ్య, మనం నలుగురు ఎవరికి వాళ్ళు విడిపోతామా? రే నాని, ఆవు కథలాగా ఎప్పుడు చూసినా చివరికి అక్కడికే వస్తావేంట్రా? ఏమో అన్నయ్య, నా భయం నాది. సరస్వతి కూర్చో, తిను. బావగారేంటి దాక్షాయిని మన భర్తలను ఆయన లేకపోతే ఇంక దేనికి పనికిరారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమైనా చేయగలరు అని నిరూపించడానికేగా మనం ఆస్తి వాటాలు తీసుకుంది. రాచిట్టి కూర్చో, ఇదిగో తిను. ఆ జాంకాయ లెక్కని కలిసిన కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావు కదక్కా. నేను అందరూ బాగుండాలని అలా చేస్తే నేనేదో స్వార్థంతో చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి చిట్టి? పోనీ గట్లనే అనుకుందాం. బావ వాళ్ళు కలిసి వ్యాపారం చేద్దామంటున్నారు కదా, అందుకు కూడా ఒప్పుకోకపోతే వాయే. అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేసుకుంటే మనకొచ్చి తిప్పలిందక్కా చెప్పు. నేనే కాదు చిట్టి, నలుగురిలో సీతకు కూడా అంగీకరించింది కదా. ఇదే మాట అక్కని కూడా ఎందుకు అడగవు? ఇదే విషయాన్ని నీతో పాటు గతంలో అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆస్తి పోతే అప్పుడు అందరం రోడ్డు మీదకి వెళ్లాలేమోనని ఎంత టెన్షన్ పడ్డాం. అదే వేరుగా ఉంటే భయం ఉండేదా? ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు బావగారు కలిసి పెడదామన్న బిజినెస్ కూడా లాస్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అందరం దెబ్బతింటాం. అందుకే ఎవరి బిజినెస్ వాళ్ళని పెట్టుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం, ఇండివిజువల్గా కూడా ఎదుగుతాం. దాక్షాయిని చెప్పేది కూడా నిజమే చిట్టి. కలిసి పనిచేసి ఎవరి శక్తి ఎలాంటిదో, ఎవరు తెలివిగల వాళ్ళో
ఎదుగు పొదుగు లేకుండా అలాగే ఉండిపోయే బదులు సొంతంగా వ్యాపారం చేసి స్వయం కృషితో ఎదిగితే ఆ సంతోషమే వేరు కదా.